దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ తనకి తన పిల్లలకి న్యాయం చేయండి అంటూ పార్లమెంట్ భవన్ ఎదురుగా ఆయన ధర్నా చేసినటువంటి నేపథ్యంలో అసలు మదన్ మోహన్ గారి డిమాండ్స్ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. శాంతి భర్త మదన్ మోహన్ గారు తనకి తన పిల్లలకి న్యాయం చేయండి అంటూ పార్లమెంట్ భవన్ ఎదురుగా ఆయన బైఠాయించి ఈరోజు ధర్నా చేశారు. ఏంటి అసలు ఆయన డిమాండ్స్ ఏంటి? శాంతిని పెద్దల సమక్షంలో గిరిజన సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న భర్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శాంతి నామగుడు అని చెప్పిన భర్త వేరు, ఆయన ఆరోపిస్తున్నటువంటి ఇంకో భర్త వేరు. ఏవో ఇక్కడ రకరకాల భర్తలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకునే సరే, మీరు చెప్పిన దాని ప్రకారంగా మొదటి భర్త మదన మోహన్ గారి గురించి అంటే మొదటి రెండు అని కూడా నేను చెప్పలేను. కాకపోతే గిరిజన సంప్రదాయం ప్రకారంగా శాంతిని వివాహం చేసుకొని కవలలకు తండ్రి అయినటువంటి భర్త, ఆ భర్త ఏం చేశాడు, ఈవిడ కోసం యాక్చువల్గా అయిన స్టోరీ ఏంటంటే ఈమె అతన్ని మోసం చేసి ఇంకొకరితో బిడ్డను కనింది. 2022 వరకు నేను ఆవిడతో కలిసే ఉన్నాను. 1 సంవత్సరం విదేశాల్లో ఉన్నాను. మొన్న ఏదో కలుద్దాంలే అని ఆనందం తట్టుకోలేక వచ్చాను. మేము కూడా యారాడ బీచ్కి వెళ్ళి చక్క చై డ్యాన్సులు చేసాము. వెళ్ళాను. వెళ్ళిన 1 నెలకి ఈమె ఫోన్ చేసింది, హే కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి అయ్యావు అనింది. నేను ఆనందం తట్టుకోలేక ఫస్ట్ ఎబ్బి తబ్బిబ్బై ఎగిరిపోయాను. తర్వాత డౌట్ వచ్చి నేను వచ్చి నెల అయింది, నెల అయింది, 3 నెలల కడుపు ఎట్లా వస్తుంది అనే డౌట్ నాకు అప్పుడు వచ్చింది. ఆ తర్వాత శాంతిని తెలిసి ఆవిడ కూడా నోరు ఖర్చుకుంది. అమ్మ బాబా ఏదో ఉంది అనేసి అనుకున్నా. గట్టిగా కదమాయిస్తే విజయసాయి రెడ్డి అని చెప్పింది. సరే పోతే పో, నీకు నాకు సంబంధం లేదు, కటీఫ్ నీ పిల్లలు నువ్వే ఉంచుకోపోరా, నేను ఈ కొడుకునే పెంచుకుంటాను ఆవిడ కూడా చెప్పింది. ఇతను ఏం చేశాడు, సరే 2 పిల్లల భాగవతాలు నేను చూసుకుంటా, నాకు ఒక 30 కోట్లు ఇవ్వు అని డిమాండ్ చేశాడు. పోరా, నీ మొహానికి ఇచ్చేదేంటి, ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే నరికేస్తాను, వెనకాల ఎవరున్నారో తెలుసా అని గట్టిగా బెదిరించింది. నువ్వు ఇంత చేస్తావా, ఉండు నీ సంగతి నేను చెప్పనా, ఎక్కడో గిరిజన తండాలు ఉన్న దాన్ని తీసుకొచ్చి నేను ఇంతదాన్ని చేస్తే నాకే ఎదురు చెప్తావా, నీ సంగతి నేను చెప్తాను ఈయన భాగవతం బయట పెట్టాడు. ఆ రంకలా నడుస్తా ఉంది. అనుకోకుండా ఈమె అక్రమాస్తులు కూడా బయటపడ్డాయి. 1000 కోట్లు దందా చేసిందో, దోపిడీ చేసిందో, దోచుకుందో, అది ప్రభుత్వం చూసుకుంటుంది, ఈడీ చూసుకుంటుంది, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనం రంకు గురించి మాట్లాడుకుంటే, ఈయన ఇప్పుడు విడిపోయాను కదా, నాకు న్యాయం కావాలి, నా పిల్లలకి న్యాయం జరగాలి అని చెప్పి పార్లమెంట్ ఎదురుగా కూర్చున్నాడు. ఇప్పుడు వాస్తవానికి వెళ్తే నిజంగా ఒక భార్య భర్త విడిపోతే వాళ్ళకి పిల్లలు ఉంటే, పైసా అందులోనూ ఆడపిల్లలు ఉంటే 18 years వచ్చే వరకు తల్లి దగ్గరే ఉండాలి రూల్. తర్వాత ఏమైనా చేయొచ్చు. అండ్ ఆ 18 years వచ్చే వరకు ఈ భర్త ఎంతో కొంత ఆదాయం నుంచి పంపి పోషించాలి వీళ్ళు. ఇది రెగ్యులర్ రూల్. అవును. ఫస్ట్ టైం నేను ఇప్పటివరకు అది ఏంటి ఎలా చూస్తున్నానో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఇన్ మై హోల్ లైఫ్ హిస్టరీ, నాది ఏంటంటే ప్రపంచ చరిత్రలోనే ఇదే మొదటిసారేమో, నా మొగుడు నన్ను కాదంటున్నాడు, నా పిల్లలకి నాకు న్యాయం జరగాలని భార్యలు కూర్చోవడం చూసా. అత్తారింటి ముందో, లేకపోతే మొగుడు సపరేట్గా ఉంటే మొగుడింటి ముందో, పోలీస్ స్టేషన్ ముందో, కోర్టు ముందో, ఇంకెక్కడైనా, అవును, లేదా వీధి సెంటర్లోనో, రైట్. ఎప్పుడు చాలాసార్లు మనం ఎన్నిసార్లు చూసా, న్యాయం కావాలని అత్తారింటి ముందు ఇట్లా పిల్లల్ని వేసుకొని కూర్చోవడం చూసా. మొదటిసారి ఒక భర్త నా పిల్లలకి మా ఆవిడ దగ్గర నుంచి న్యాయం కావాలి అని ఢిల్లీ పార్లమెంట్ ఎదురుగా కూర్చోవడం చూస్తున్నా. ఇది ఏంటో నాకు ఇంకా అర్థం కాలే ఇప్పటికీ కూడా. ఏంటి ఈయన సిచ్యువేషన్, ఆవిడ ఎందుకు ఇవ్వాలి, ఆవిడ దగ్గర పిల్లలుంటే నువ్వు డబ్బులు పంపివ్వాలి. ఇప్పుడు నీకు బెనిఫిటే కదా. ఇంతకుముందు నువ్వు 30,000 పంపావనుకో, 10 మీ భార్య తిని ఇంకా 10 పిల్లలకు పెట్టింది అనుకుందాం. ఇప్పుడు 30కి 30 నువ్వు పిల్లలకే పెట్టవచ్చు కదా, ఆ 10 నీకు ఇంకా కలిసి వస్తుందిగా, బెనిఫిటే చెప్పాలి అంటే. మరి ఏంటో తెలియదు, నువ్వు అలా కూర్చున్నావు. మరి మదన్ మోహన్ గారు ఉద్దేశపూర్వకంగానే శాంతిని టార్గెట్ చేస్తున్నారు అని మనం భావించవచ్చా ఆయన డిమాండ్తో? అస్సలు భావించాల్సిన అవసరం లేదు. ఆమె తెగేసి చెప్పింది, నీ కూతురు నువ్వే ఉంచుకో, పోరా పో ఇక్కడ నుంచి, నాకు అవసరం లేదు, నాకు పుట్టలేదు అనుకుంటా అని. మరి అతని డిమాండ్స్ ఏంటి? డిమాండ్ ఏంటంటే యాక్చువల్గా ఆవిడ్ని ఇంతకుముందు 30 కోట్లు అడిగాడు కదా, అడిగినప్పుడు ఆమె కాదు పోకూడదు, నేను ఇవ్వను అనింది. ఇప్పుడు ప్రెసెంట్ డిమాండ్ ఏంటంటే నన్ను మోసం చేసింది, ఇన్నాళ్ళు వాడుకుంది, నమ్మించి మోసం చేసింది నా జీవితాన్ని. అంటే మదన్ మోహన్ గారు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది
శాంతి గారి దగ్గర దాచిపెట్టడం కానీ ఆవిడకి ఖర్చు పెట్టడం కానీ చేశారంటారా? ఎగ్జాక్ట్లీ. నేను నమ్మాను, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నా యావదాసి వాళ్ళదే, పైగా మాకు కవలలు పుట్టారు, ఏదో కలలు కంటున్నావు. ఆ టైంలో ఈవిడ చెడు తిరుగుళ్ళు తిరిగి ఇంకెవరితోనో బిడ్డను కానీ పోరా నువ్వు నాకు అవసరం లేదని నన్ను అనింది. ఓని విడాకులు అయ్యాయా అంటే చట్ట ప్రకారంగా మాకు విడాకులు, చట్ట ప్రకారంగా విడాకులు గనక అయితే ఆ పిల్లలిద్దరూ గనక మైనర్లు అయితే తల్లి సంరక్షణలోనే ఉండాలి అంటే కోర్టు తీర్పునిస్తుంది 100%. పైగా ఈయన చిల్లర కూడా ఇవ్వాలి. కానీ ఇక్కడ రివర్స్ లో ఉంది. అంటే అసలు మదన్ మోహన్ గారేమో మేము అసలు విడాకులు తీసుకోలేదంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అవును. శాంతి గారేమో అంటే విడాకులు అయిపోయి పెద్దల సమక్షంలో విడిపోయాము, ఒక బాండ్ రాసుకున్నాము, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద పుల్లారావు, ఎల్లారావు, సుబ్బారావు సంతకాలు పెట్టారు, అయిపోయింది, మరి మాకు విడాకులు అవ్వకపోతే ఇంకెట్లా, మేము విడిపోయాం కదా అని ఆవిడ అంటుంది. అమ్మ తల్లి, జడ్జి సమక్షంలో, కోర్టు సమక్షంలో ఒక స్టాంప్ ఉంటుంది విడాకులకి, అంటే ఒక పద్ధతి పాడు ఉంటుంది. అలా చేస్తేనే మీ వివాహ వ్యవస్థలో మీ విడాకులు చెల్లుతాయి, లేకపోతే చెల్లవు అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికీ ఈయన ఆమె భర్తే. ఇప్పుడు ఈయన నాకు న్యాయం కావాలని ఏమడుగుతున్నాడు? ఆ పిల్లలకి తండ్రి ఎవడో నాకు చెప్పమని చెప్పు. నెంబర్ 1. ఏ పిల్లలకి? ఇప్పుడు ఆమె కడుపులో పెరిగినటువంటి ఆ అబ్బాయికి తండ్రి ఎవరు అనేది నాకు చెప్పండి, ఈయనకు కావాలి. నెక్స్ట్, నా కూతుర్లకు న్యాయం చేయండి అంటే కూతుర్లు తల్లి సంరక్షణలోనే పెరగాలి. ఈమె కానీ రోడ్ల మీద వదిలేస్తే నేను తెచ్చుకున్నా, ఇంకా నాకు వద్దు పో అని వద్దు అంటే ఆ కూతుర్లని వద్దు అని చెప్పి శాంతి గారు చెప్పారంట. ఖండిగా చెప్పేసి నువ్వే ఉంచుకో, నాకు నీతో పెళ్లి కాలేదనుకుంటా, పిల్లలు పుట్టలేదు అనుకుంటా, నువ్వే ఉంచేసుకో. దానికోసం ఆ పిల్లలు తల్లి కావాలని కోరుకోవట్లేదా? పిల్లలకి ఇంకా ఏం అర్థం కావట్లే ఈ వ్యవహారం. ఒక అమ్మాయికి ఏమో తల్లి కావాలి, ఒక అమ్మాయికి ఏమో డాడీ కావాలి. ఎందుకంటే వీళ్ళు దూరం అయిన తర్వాత ఈయన ఒక అమ్మాయిని తీసుకెళ్ళగా ఆమె ఒక అమ్మాయిని పెంచుకుంటుంది. కానీ ఆ పిల్ల కూడా తండ్రి కావాలనే అంటుంది, ఎందుకంటే ఆమె పిల్లకి బీభత్సమైన టార్చర్ చేస్తుంది, మామూలు టార్చర్ పెట్టట్లా. సో ఈ రకంగా ఈయన పోరాడేది ఇది. చట్ట ప్రకారంగా నాకు విడాకులు కావాలి అండ్ పిల్లలు ఆమె సంరక్షణలోనే పెరగాలి, ఇది నా కోరుకునేది. నేను ఫ్రీగా ఉంటాను, అప్పుడు నా జీవితం మీద నేను చూసుకుంటా. ఇది అడిగితే విజయసాయి రెడ్డి వాళ్ళ మనుషులు నన్ను బెదిరిస్తున్నారు, చంపేస్తా, నరికేస్తా, నీ కూతుర్లను లేపేస్తా అని. నాకు న్యాయం జరగాలి, నాకు అక్కడ ప్రాణహాని ఉంది. పార్లమెంట్ ఎదురుగా కూర్చున్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఎంత ఉల్టా తిప్పితే నానానికి మరోవైపు అదే ఢిల్లీలో కొంచెం కూతవేటు దూరంలో జగన్ కూడా కూర్చున్నాడు. నాకు న్యాయం జరగాలి, పలానా పార్టీ వాళ్ళు వచ్చి మా పార్టీ వాళ్ళందరినీ ఎడాపెడా నరికేస్తున్నారు రోడ్ల మీద, దీనికి మాకు న్యాయం జరగాలి ఆయన కూర్చున్నాడు. సో ఏదో మైలేజ్ కోరుకుంటూ వీళ్ళు కావాలనే ఏదో డ్యామేజ్ చేస్తున్నట్టుగానే ఉందే తప్పితే అక్కడ మిగతా విషయాలు అయితే ఏమీ లేవు. ఈయన కూర్చున్న దానికి అర్థం లేదు, ఆయన కూర్చున్న దానికి అర్థం లేదు. ఆయన కూర్చున్న దానికి సొంత పార్టీ నేతలే ఒకరినొకరు కొట్టుకున్నారు, ఆయన కూర్చున్నాడు. ఈయనేమో నా 2 పిల్లల్ని తల్లి వదిలేసింది, ఆమె దగ్గరకు పంపాలని ఈయన కూర్చున్నాడు. మరి వీళ్ళకి న్యాయం జరగాలి అంటే ఇప్పటికీ మదన్ మోహన్ గారు శాంతి కావాలని కోరుకుంటున్నారా, లేదంటే అసలు తన పిల్లలిద్దరికీ తల్లి సంరక్షణ ఉండాలి అని కోరుకుంటున్నారా? శాంతిని ఈ 2 చట్ట ప్రకారంగా చూస్తే 2 పిల్లలు శాంతి దగ్గరికి వెళ్ళిపోవాలి. అవును. ఆయన చట్ట ప్రకారంగా విడాకులు కోరుకుంటున్నాడు. చట్ట ప్రకారంగా విడాకులు తీసుకుంటే 2 తల్లి సంరక్షణ దగ్గరికి వెళ్తే ఈయన ఫ్రీ బోర్డ్ అవుతాడు. వాళ్ళ సంగతి వాళ్ళు ఎలా బతికినా నాకు అనవసరం, నేను ఇంకా ఫ్రీ అయ్యి మనశ్శాంతిగా నా ఉద్యోగం సద్యోగం నేను చేసుకొని నా జీవితం నేను విదేశాల్లో చూసుకుంటా అని ఫీల్ అవుతున్నాడు. అంటే పిల్లలిద్దరిని భారంగా భావిస్తున్నాడా మదన్ మోహన్ గారు? అందుకే వారిని తల్లి సంరక్షణలో ఉంటేనే మంచిది అని ఆయన భావించే ధర్నాకి దిగారు అని కాదు, బాగా కొద్దో గొప్ప ఈయన కంటే ఎక్కువే సంపాదించింది కదా, పిల్లలకు కొంచెం మంచి చదువులు దక్కుతాయి. నేనంటే పలానా ఏదో శిశు మందిర్లో, మాతృ శిశు మందిర్లో జాయిన్ చేయగలను, ఆవిడైతే ఏ గ్లెండర్లోనో ఓకరిజ్లోనో జాయిన్ చేయగలదు. ఆ స్తోమత అలా ఉంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈయన డిమాండ్ చేసేది ఏంటంటే ఆవిడ అక్రమాస్తులే, అవన్నీ అక్రమంగా సంపాదించిన డబ్బే, అది ఈ రోజో రేపో ఈడీ మొత్తం పట్టుకెళ్తుంది. ఇప్పుడు ఈయన వదిలేస్తే కనీసం ఈయన దగ్గర ఉంటే శిశు మందిర్లోనే చదువుతారు, ఆమె దగ్గర ఉంటే రేపటి రోడ్డున పడతారు, ఆ చదువు కూడా ఉండదు. అది ఈయన గ్రహించలేకపోతున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ.